ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము చివరి వచనములలో అనగా 62వ వచనం నుండి 67వ వచనం వరకు ఇస్సాకు బెయేర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడెవరని దాసుని అడుగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పినాడు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు. కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు రావటం చూశాడు. రిబ్కమ్మ కన్నులెత్తి చూచింది. ఎలియాజరును అడిగినది, మనలను ఎదుర్కోవడానికి వస్తున్న మనుష్యుడెవరు? అమ్మా, అతడేనమ్మా నా యజమానుడు. వెంటనే ఆమె తన ముఖమునకు ముసుగు వేసుకున్నది. ఇస్సాకును చూడగానే ఆమె ఒంటె మీద నుండి దిగి ఎలియాజరును అడుగుతుంది, మనల్ని ఎదుర్కోవడానికి వస్తున్న మనుష్యుడెవరు? అతడేనమ్మా నా యజమానుడని అన్నాడు. ఆ మాట విని ఆమె ముసుగు వేసుకున్నది. మనము సంఘ వధువుగా పరిశుద్ధమైన పెళ్లి కుమారుడు యేసు ప్రభు కోసము ఈ లోకంలో మనము సిద్ధపడుతూ ఉన్నాము. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావలెను, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. గది అనుభవం అనగా ఏకాంత ప్రార్థన, ప్రభుతో అత్యంత సన్నిహిత సహవాసం, సంబంధం. గది అనుభవం వ్యక్తిగత అత్యంత మధురమైన సహవాసం, సంబంధాన్ని ప్రభువుతో కలిగి ఉండటం గది అనుభవం. మేఘాల మీద యేసు ప్రభు రానై ఉన్నాడు. సంఘ వధువుగా మనమందరము ఈ లోకములో ఆయన కోసము సిద్ధపడుచున్నాం. కనుక కన్నులెత్తి మనం ఆయన చూడాలి. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి.
అక్కడ క్రీస్తు ఉన్నాడు. విశ్వాసుల యొక్క చూపు ఎప్పుడు పైకే ఉండాలి, ఆకాశం వైపే ఉండాలి. ఖర్జూర వృక్షాలు, ఈత చెట్లు, తాటి చెట్లు, టెంకాయ చెట్లు ఇవన్నీ కూడా పైకే చూస్తూ ఉంటాయి. వాటి కొమ్మలు అవి ఏపుగా పెరుగుతూ ఉంటాయి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారు. విశ్వాసులముగా మనం కూడా చూపు పైకే ఉండాలి. ఎప్పుడు చుట్టూ చూడకూడదు, అటు ఇటు చూడకూడదు, అనగా లోకమును చూడకూడదు. అలాగే మనలో కూడా చూడకూడదు. మనము విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. కన్నులెత్తి కొండల వైపు నేను చూచెదనా, సహాయము నాకు ఎక్కడ నుండి వచ్చెను. యేసు క్రీస్తు వైపు చూడాలి. ఇస్సాకు చూచాడు, రిబ్కమ్మ చూచింది. ఇస్సాకును చూడగానే రిబ్కమ్మ ఒంటె మీద నుండి దిగింది. ఎంత చురుకైన ఆమె! హెబ్రీయులు చురుకైన వారు. విశ్వాస సంబంధమైన స్త్రీలు చాలా చురుకుగా, మెలకువగా, అప్రమత్తముగా కూడా ఉంటారు. సుబుద్ధి గలవారు. ఎలియాజరు ఆ విషయాలన్నీ ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయినది. అతడు ఆమెను ప్రేమించినాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందినాడు. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకొని ప్రేమించినాడు. ఇస్సాకు ఆమెను పెళ్లి చేసుకొని ప్రేమించినాడు. పెళ్లి చేసుకొని ఇంకా ఏమి ఉత్తరాలు రాస్తావో, ఫోన్లు మాట్లాడతావో, మెసేజ్లు పంపిస్తావో చేసుకొని ఆమెకి ఉత్తరం రాసే కొలది, మెసేజ్లు పంపే కొలది ఆ బంధము ఇంకా బలమవుతుంది, అన్యోన్యముగా మారిపోతుంది. చాలామంది చేసుకున్న భార్యతో, భర్తతో ఫ్రీగా మాట్లాడరు, కానీ ఎవరెవరితోనో మాట్లాడుతుంటారు గంటల తరబడి. అందుకే లేనిపోని తంటాలు, తిప్పలు తెచ్చిపెట్టుకుంటుంటారు. ఇస్సాకు వివాహం చేసుకొని రిబ్కమ్మని ప్రేమించినాడు. 25వ అధ్యాయములో ఆ తర్వాత అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమెకు పిల్లలు కలిగారు. అంటే ఇస్సాకు తర్వాత మరలా ఒక స్త్రీని చేసుకుంటే ఆమెకు పిల్లలు కలిగారు. ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను, ఇస్బాకు, సూవహు అను వారిని కనెను.
యక్షను, షేలాను, దెదానును కనెను. అసూరీయులు, లెతుషీయులు, లెయుమీయులు అనువారు ఆ దెదాను సంతతి వారు. ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకు ఇచ్చినాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకి బహుమానాలిచ్చి తాను సజీవుడై ఉండగానే వారందరినీ తన కుమారుడైన ఇస్సాకునకు దూరముగా తూర్పు తట్టు వారిని పంపించేశాడు. తను కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చినాడు. ఉపపత్నుల కుమారులకి బహుమానాలు ఇచ్చినాడు. తాను బ్రతికి ఉండగానే వాళ్ళందరినీ దూరముగా పంపించేశాడు ఇస్సాకు నొద్ద నుండి. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము ఆస్తి అంతా కూడా ఇస్సాకుకు చెందినది. సమస్తము నావి. అలాగే తండ్రికి చెందినంతా కూడా మనది. ఆయన వన్నీయు మనవి యేసుక్రీస్తు వలన. నా కుమారుడా, నీవు నాతో కూడా ఉన్నావు, నా వన్నీయు నీవి. మేకపిల్లను ఇయ్యలేదంటావేందిరా బాబు? అలిగిన పెద్ద కుమారునితో ఆ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మేకపిల్లగా అడుగుతా ఏంటి? మరి చీఫ్గా 20 వేటలు కోసుకొని తింటే నేనేమన్నా వద్దంటనా? మేకపిల్ల ఏంది అంటే అతని మనసు విశాలపరచబడలేదు. చిన్న కుమారుడు పందుల దగ్గర ఉండి బుద్ధి వచ్చి మనసు విశాలపరచబడి మార్పు కలిగి పశ్చాత్తాపంతో వచ్చాడు. అందుకు ఆ తండ్రి విందు చేస్తున్నాడు. కానీ పెద్ద కుమారుడికి అనుభవం లేదు. వాత వేయబడిన మనస్సాక్షి, పశ్చాత్తాపము, మారు మనసు, పాప క్షమాపణ లేదు గనుక అతనికి కోపం వచ్చింది. వాడు పనికిమాలిన పనులు చేసి ఇంటికి వస్తే వాని కోసం ఇంత సందడి చేస్తావా? మరి నేను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపోలేదు. నా కోసం ఒక్కరోజైనా చిన్న గొర్రె పిల్లను, మేక పిల్లని ఇచ్చావా డిన్నర్ చేసుకోమని? చూడండి, అప్పుడు అంటున్నాడు, ఏంట్రా ఇంత చీఫ్గా మా ఆలోచన చేస్తావు? నావన్నీ నీవి, నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉన్నావు నాయన అంటే ఆ పెద్దోడికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుని వలన కలిగిన ప్రతి ఈవులు మనకు చెంది ఉన్నవి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నా అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నవి, మనకు చెంది ఉన్నవి. యేసుక్రీస్తు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు కలిగించినాడు. భూమియు దాని పరిపూర్ణతయు నాదే, వెండి నాది, బంగారు నాది, 1000 కొండల మీది పశువులు
పక్షులు నావి, సమస్తము ఆయనది. ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనకు కూడా సమస్తము చెందుతుంది. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చినట్లుగా మనకు కూడా పరలోకపు తండ్రి తన స్వాస్థ్యం మీద మనకు అధికారం ఇచ్చినాడు, మనకు అప్పజెప్పినాడు. భూమి మీద నీవు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం కూడా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువజాలడు. ఈ భూమి అంతా కూడా ప్రభువుదే. కాబట్టి మనకి ఈ భూమి రాసిచ్చినాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అబ్రహాము ఎంత తెలివిగా, ఎంత బాగా వ్యవహరించాడో చూడండి. ఉపపత్నుల కుమారులకి బహుమానాలు ఇచ్చినాడు. వాగ్దాన కుమారుడికి మొత్తం తన ఆస్తి యావత్తు రాసిచ్చాడు. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనములో అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలముందరి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనికి అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. చూడండి, ఇక్కడ అబ్రహాము చనిపోయినప్పుడు అతని కుమారులైన ఇస్సాకు అలాగే ఇస్మాయేలు ఎక్కడో ఉండి వచ్చాడు. నిజంగా ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం కానీ మరి ఏ సౌకర్యం లేకపోయినా ఇస్మాయేలు ఎలా వచ్చాడో చూడండి. వచ్చాడు సమాధి కార్యక్రమానికి. ఒక విశ్వాసమునకు మూలపితరుడు, విశ్వాస వీరుడు గతించాడు. అయినా విశ్వాస వీరులు మృతి నుండి వారు జీవించుచున్నారు. వారి గురించి ఎప్పుడూ ప్రకటించబడుతూ వారిని ఆదర్శముగా మాదిరిగా మనం ఎప్పుడూ వారి గురించి మాట్లాడుతూనే ఉంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యేసుక్రీస్తునందు మనమందరం కూడా విశ్వాసులముగా అబ్రహాము పిల్లలమై ఉన్నాం. అబ్రహాము యొక్క వాగ్దానములన్నీ క్రీస్తుని బట్టి మనకు కూడా చెందుతాయి. ఇస్మాయేలు ఎక్కడి నుండో వచ్చాడు సమాధి కార్యక్రమానికి.
ఆ రోజుల్లో కూడా విషయాలు చాలా తొందరగా తెలిసేవి. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనంలో, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించినాడు. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురం ఉన్నాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకును దేవుడు మహా కనికరంతో చూశాడు. మరింత దగ్గరగా దేవుడు ఇస్సాకుకి దొరికాడు. మీ నాన్న చనిపోయినా నేనున్నానులే బాబు అన్నట్టుగా మరింత దయను సమృద్ధిగా కురిపించాడు. కృపని ఇస్సాకును ఆశీర్వదించినాడు. 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఇస్మాయేలు యొక్క సంతతి 12 మంది రాజులు ఇక్కడ ఉన్నారు. 19వ వచనం నుండి ఇస్సాకు వంశావళిని గురించి రాస్తూ ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తె అయిన సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను వివాహం చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ప్రభువును వేడుకొన్నాడు. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. 20 సంవత్సరాలైంది వివాహమై, పిల్లలు కలగలేదు. వాగ్దానం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడేమో. పెళ్ళైన 20 సంవత్సరాలకు పిల్లలు కలగడం ఏంటి? గొడ్రాలుగా 20 సంవత్సరాలు ఉన్నది ఆమె. అయితే వాగ్దానమును ఎత్తిపట్టి ఎప్పుడైతే ప్రభువును అడిగాడో అప్పుడు ఇస్సాకు యొక్క ప్రార్థన ప్రభు విన్నాడు. విని రిబ్కమ్మకు సంతాన ప్రాప్తి కలగచేశాడు. ఆమె గర్భములో 2 శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడుచూ ఉన్నారు. ఇక్కడ ఈమెకు భయంకరమైన కడుపు నొప్పి వస్తూ ఉంది. ఆ బాధ తట్టుకోలేక ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళింది. ప్రభువును అడుగుదామని అనుకున్నది. ఏమైనా అర్థం కాకపోతే, బాధ తట్టుకోలేకపోతే ప్రభువును అడగడానికి వెళ్ళాలి. ఏంటి ప్రభువా, నాకు ఇంత బాధ కలుగుతుంది అని ప్రభువును అడిగితే ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మ, నీ గర్భములో 2 జనాంగములు కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడమ్మా అని చెప్పాడు. అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని గురించి ఆ తల్లి దేవుడి దగ్గర వాగ్దానం పొందుకున్నది, దర్శనం పొందింది. పిల్లల జీవితాలు అర్థం కాలేదా? దేవుడి దగ్గర వాగ్దానం పొందుకోండి, దర్శనం పొందుకోండి. ప్రభువుని అడిగితే ఆయన చెబుతాడు. అప్పుడు విశ్వాసంతో ఆ మాటను నమ్మాలి.
మూర్ఖముగా మాట్లాడకూడదు. 24వ వచనంలో ఆమె ప్రసూతి కాలము నిండినప్పుడు 2 కవల పిల్లలు ఉన్నారు గర్భమందు. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చాడు. అతని ఒళ్ళంతయు రోమములే, వెంట్రుకలు. అందుకే అతనికి ఏదోము, ఏశావు అని పేరు పెట్టారు. ఏశావు అనగా ఎర్రని. వాడు అలాగే రోమము గలవాడు. రెండవ వాడు వచ్చాడు. అతనికి యాకోబు అని పేరు పెట్టారు. ఏం పేరండి అది? పెద్దోనికేమో ఎర్రోడని పెడితిరి, రెండోవాడు మోసగాడంట. ఇది ఏం పేర్లయ్యా? అందుకే ప్రభు యాకోబు పేరు మార్చేశాడు. ఏశావు పేరు అలాగే నిలిచిపోయింది. అతనికి దేవుడి మీద విశ్వాసం లేదు. అతని జీవితం శాపగ్రస్తంగా మారిపోయింది. కానీ యాకోబు మగషిటిగా దేవునితో పోరాడాడు గనుక ఇశ్రాయేలుగా మార్చబడి అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పేరేమో యాకోబే కానీ తల్లిదండ్రులకు కూడా విశ్వాసం లేదు యాకోబు బాగుపడతాడని. ఏందమ్మా రిబ్కమ్మ, నువ్వన్నా చెప్పేది లేదా? కలగంటివి కదమ్మా, దర్శనం వచ్చింది కదమ్మా, చిన్నవాడే గొప్పోడవుతాడని. మరెందుకు చిన్నవాడికి మోసాడని పేరు పెట్టావు? ఎందుకు వాళ్ళు ఆ విధంగా పేరు పెట్టారు? శరీరముతో ఉన్న వారిలో ఏదో ఒక లోపాలు ఉంటాయి. దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిని వారు ఎటువంటి పేరు పెట్టారో చూడండి. మోసగాడని పేరు పెట్టారు. ఎవరన్నా మోసగాడని పేరు పెట్టుకొని పిలువబడుతుంటే ఎంత బాధ ఉంటుందండి. అందుకే దేవుడు యాకోబు పేరు మార్చాడు. వారు కలిగినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లు, అంటే 20 ఏండ్లు పిల్లలు లేరు. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు కార్యం చేయలేదు. దేవుడు చేయకుండా ఎక్కడికి పోతాడు? దేవుని చిత్తం. ఎప్పుడు ఆయన ఇస్తే అప్పుడు చేసుకున్న, అప్పుడు నాకు సంతానం కలుగుతుంది. వాగ్దానమును అడక్కపోతే, జ్ఞాపకం చేసుకొని అడక్కపోతే వాగ్దానాలు అలాగే ఉంటాయి, నెరవేరవు. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, ప్రభువును అడగాలి. ప్రభువు తన వాగ్దానమును బట్టి ఆలస్యం చేసేవాడు కాదు. ఆలస్యం అనేది మనకే కానీ ఆయన తన వాగ్దానం నెరవేర్చడానికి ఎప్పుడు ఆసక్తిగా ఉంటాడు. ఆ పిల్లలిద్దరు కూడా పెరుగుతూ ఉన్నారు. బాల్యము తొలగిపోయింది, యవ్వనములో అడుగు పెట్టారు. ఏశావేమో వేటగాడై ఎప్పుడు అరణ్యంలో ఉంటాడు. అరణ్యవాసి. వేటాడేవానికి మెత్తని గుండె ఉంటుందా? అది రాతి గుండె. ఏశావు అరణ్యం పాలైపోయినాడు. మూర్ఖుడిగా, తిరుగుబాటుదారునిగా, రాయితీగా మారిపోయాడు, రాయి గుండెగా. యాకోబు అయితే సాధువుగా ఉండి గుడారములలో నివసించుచుండెను. బయటికి పొమ్మంటే పోడే దొబ్బిన ఇంట్లో నుండి అడుగు బయటికి పెట్టడు. ఎప్పుడు రిబ్కమ్మ వెంట
అమ్మ కూచిగా తిరుగుతూ ఉంటాడు. కూరలన్నీ బాగా నేర్చుకున్నాడు, వంట చేసేది తల్లి దగ్గర ఉండి. ఎప్పుడు గుడారాలలో ఉంటాడు. ఏందిరా పోరా, బయటికి పోరా, ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టవే అంటే యాకోబుకి ఇష్టంలే. అటు ఇటు తిరగడం, ఊరక పని బాట లేకుండా ఆ వేటాడము, అది ఒక టైంపాస్ చేయడం ఇష్టం ఉండదు యాకోబుకి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో ఉన్నవాడికి రాతి గుండె ఉండదు, ప్రతి దానికి భయపడతాడు. యాకోబు తన జీవితంలో ఎన్నిసార్లు భయపడ్డాడో. ఎంత భయమో యాకోబుకి. ఆయనకు భయపడే వారికి ఆయన కృప వారి మీద తరతరాలు ఉంటుంది. ఏశావు ఎప్పుడు బయట తిరిగి మూర్ఖుడైనాడు. భయం అనేది లేదు అతనికి. ఇష్టం వచ్చినట్లు చేస్తాడు. అలిగినాడు అనుకో, బుద్ధి పుట్టినట్టు చేస్తాడు. ఏం చేస్తాడో అతనికి తెలియదు. పెద్ద మూర్ఖుడు. కానీ యాకోబుకి ప్రతీది భయమే. బాగా వంటగాడు, వంట నేర్చుకున్నాడు. ఏశావేమో వేటగాడు. యాకోబు వంటగాడు, ఏశావు వేటగాడు. ఇస్సాకు భోజన ప్రియుడు. మరి వేట మాంసం అంటే లొట్టలేసుకొని తింటాడు, సప్పరించుకుంటా అంటాడు. అందుకు ఏశావును ప్రేమించినాడు. ఏశావు వేట మాంసం తెస్తే తిని కడుపు రుద్దుకొని దేవునికి స్తోత్రం అంటాడు. ఏశావును ప్రేమించాడు. రిబ్కమ్మ ఏమో యాకోబును ప్రేమించింది. ఇద్దరు కుమారులు పుడితే భార్య చిన్నోని, భర్త పెద్దోన్ని ఎన్నుకున్నారు. అట్లా ఉండకూడదు. తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరి పిల్లలకు సరి సమానముగా రావాలి. ఒకే రక్తము, ఒకే మాంసం, ఒకే ఎముక. కాబట్టి చిన్నోడంటే నాకు ఇష్టం, పెద్దోడంటే నాకు ఇష్టం అని వాళ్ళిద్దరిని వేరు చేయకూడదు. స్వార్థము, పక్షపాతం ఉండకూడదు. ఇద్దరు భార్యాభర్తలు మంచోళ్ళే. ఇద్దరు పిల్లలు కలిగితే చెరొకరిని ఏర్పాటు చేసుకున్నారు. అది మాదిరికరం కాదు. తల్లిదండ్రులు పిల్లలకి అందరి మీద ఒకటే అభిమానాన్ని, ప్రేమను చూపించాలి. చెరొకరిని పంచుకోకూడదు. స్వార్థము, పక్షపాతం చూపించకూడదు. కానీ వీళ్ళిద్దరూ చెరొకరిని పంచుకున్నారు. అది మాదిరికరం కాదు. పాప పుడితే ఒక రకంగా, కుమారుడు పుడితే ఒక రకంగా ఉండకూడదు. పాప పుడితే అంటుంటారు, నిర్లక్ష్యం. కుమారుడు పుడితే హుషారుగా ఉంటారు. అదేందండి, పాప పుట్టినా బాబు పుట్టినా దేవునికి స్తోత్రం అని సంతోషంగా ఉండాలి. ప్రియమైన సహోదరులారా, పక్షపాతం చూపించకూడదు. ఆడపిల్లల మీద ఒక రకంగా, మగపిల్లోడు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు. ఒక బాబు పుడితే వాడిని గాబురంగా పెంచుతుంటారు. వాందే హవా ఇంట్లో. వాడు ఏం చెప్తే అదే. ఆడపిల్లలది ఏం సాగదు.
వాడు తల్లిదండ్రులను ఫుట్బాల్ ఆడుకుంటుంటాడు. మరి వానికే అన్నీ ఎక్కువ. వానికి 5 ఇస్తే మిగిలిన 2 ఆడపిల్లలకి 2 ఇస్తారు. వాళ్ళకు ఒకటి ఇస్తే వాడికి 3 ఇస్తారు, 5 ఇస్తారు. తల్లిదండ్రులు పక్షపాతం పిల్లలకి అనుకుంటారు, చూడండి మా నాన్న మా అమ్మ నా మీద ఒక రకంగా, మా తమ్ముడి మీద ఒక రకంగా, వానికేమో ఎక్కువ మాకేమో తక్కువ. తల్లిదండ్రులకు కూడా బుద్ధి లేకుండా మరలా చెబుతుంటారు, నాకు వాడంటే చాలా ఇష్టం అంటారు. అందరికీ చెబుతుంటారు ఏదో పెద్ద ఘనకార్యములాగా. ఎవరైనా ఇష్టమే, పంచుకుంటుంటారు. కొంతమంది అడుగుతుంటారు మూర్ఖులు, మీకు ఎవరంటే ఇష్టం? అందరూ ఇష్టమే అని చెప్పే తల్లిదండ్రులు తక్కువ. కానీ కడుపున పుట్టిన పిల్లలనే వేరు చేస్తారు. ఒకరి మీద ఒకలాగా, ఒకరి మీద ఒకలాగా ఉంటారు. వాళ్ళు ఆదర్శవంతమైన తల్లిదండ్రులు కాదు. పక్షపాతం, స్వార్థం అనేది ఉండకూడదు. మన ప్రభువు చూడండి, ఒక్కొక్కరిని ఒక అపురూపముగా ఆయన చూసినాడు. ఎవరికీ తక్కువ లేదు, ఎవరికీ ఎక్కువ లేదు. ఎంత బాగా మనం గ్రహిస్తామో అంత బాగా దేవుని కృప, ప్రేమ, దయ మనం పొందుకుంటాం. ఒక్కరిని ఎక్కువగా ప్రేమించి మరొకరిని సంఘములో తక్కువగా చూడడాయన. పక్షపాతి కాదాయన. ఆయన పక్షపాతం చూపడు ఎవరి మీద. ఆయనకు అందరూ ఒక్కటే. ప్రతి దినము ఆయన వాత్సల్యం నూతన మొగుచున్నది. ఆయన దయ మన ఆయుష్కాలమంతా ఉంటుంది. ఆయన దయగలవాడు. ఆయనకు స్వార్థం లేదు. కడుపున పుట్టిన తల్లిదండ్రులకి స్వార్థం, కోరుకు ఎన్నుకుంటుంటారు. పెద్ద పాప అంటే ఇష్టం, చిన్న పాప అంటే ఇష్టం లేదు, కుమారుడు అంటే ఇష్టం అని చెబుతుంటారు వాళ్ళ ముందరే. వీళ్ళిద్దరు చెరొకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఇల్లు ఎలా ఉంటుందండి? అది మంచి మాదిరి కాదు. 31వ వచనంలో ఒకరోజు ఏం జరిగిందంటే, వేటాడి బాగా ఆకలి కొని వచ్చాడు ఏశావు. వాడొక తిండిపోతాడు. హెబ్రీ పత్రికలో ఉంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉన్నాడేమో చూసుకోనండి జాగ్రత్తగా. చేదైన వేరు మొలచి మీరు క్రీస్తుల నుండి తొలగిపోకూడదు. బాగా ఆకలితో వచ్చాడు. ఇక్కడ చూస్తే యాకోబు చిక్కుడుగా వేంపుడు చేస్తున్నాడు. గేట్ దగ్గర కొడుతుంది వాసన. యాకోబు ఏదో చేస్తున్నాడు. ఈరోజు ఫుల్లుగా లాగించాలనుకున్నాడు ఏశావు. అప్పుడు అన్నాడు, నాకు కొంచెం కూర వేయవా అంటే, యాకోబు అన్నాడు, నువ్వు జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నీకు కూర వేస్తానన్నాడు. ఏశావు చూడండి, జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించినాడు. అదే తీసుకో, నాకెందుకు, నేను చచ్చిపోతున్నాను. ఏం చచ్చిపోతున్నాడు? తిండి లేక చచ్చిపోతాడా? ఒక పూట పస్తుంటే చచ్చిపోతాడా మనిషి? ఏశావు అంటున్నాడు, నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు?
అంటే ఒక పూట ఆహారం లేనందుకే చచ్చిపోతాడంట. అంటే ఎంతగా తిండిపోతాడో చూడండి. బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసమే బ్రతకూడదు. ఏశావు తినడం కోసమే బ్రతుకుతాడు. ఒక పూట టయానికి భోజనం అందకపోయినా ఓయమ్మో ఏమవుతుందో, చచ్చిపోతానేమో అని ప్రాణం మీద పెద్ద ఆశ. నరులు ఆహారం వలన మాత్రమే బ్రతకరు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు. కానీ ఏశావు లేదయ్యా, ఒక పూట భోజనం లేకపోతే నేను తట్టుకోలేను, నేను బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఉండలేనని మనం వాడితే విశ్వాసులు, భోజనమా నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా ప్రాణము నీవే, నా ధ్యానము నీవే, మంచి మంచి కూరలు కనపడితే నా ప్రాణం అల్లాడిపోతుంది అంటాడు ఏశావు. తిండిపోతాడు, వాని కడుపే వానికి దేవుడు. ఫుల్లుగా తిని తేపుకుంటా కడుపు రుద్దుకుంటా అబ్బా నిద్ర వస్తుందని అట్లా నిద్రపోతాడు. మూర్ఖుడు ఫుల్లుగా తినేవాడికి ఏమర్థం అవుతుంది? తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. ఎక్కువ తినేవాడికి భోజనం, వాడు గుడ్డులాగా ఉంటాడు, దున్నపోతులాగా అడ్డగాడిదలాగా ఉంటాడు. ఇంకా వాడికి ఏమి లే, టయానికి పెడితే ఫుల్లుగా తిని ఫుల్లుగా నిద్రపోయి గాడిదలాగా తిరుగుతుంటాడు ఓర్లమ్మటి. ఏశావు అటువంటి వాడు. ఆశీర్వాదమును తృణీకరించినాడు, హక్కును కాలదన్నినాడు. ఇంట్లో నుంచి భార్యను ఎల్లగొట్టి భార్య వెళ్ళిపోయిన తర్వాత నా భార్య కావాలంటే ఎట్లా వస్తుంది? ఎస్తేర్ గ్రంథంలో అహష్వేరోషు కూడా అటువంటి వాడు, తిక్కలోడు. అందరి ముందు తన మాట వినలేదని వస్తీ రాణిని వెళ్ళగొట్టినాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకు రాణి కావాలా అని పాట పాడుతున్నాడు. ఇదేమన్నా పిల్లచేష్టల, పిల్లకాయల ఆటల? చిల్లాకట్టెలు తూచి తప్పయింది నేను చూడలేనేదానికి. అహష్వేష రాజు కూడా అటువంటి వాడే. తూచి తప్పైపోయింది, నాకు ఇప్పుడు రాణి కావాలి, ఆమె తుడుకొని రాపోండి అంటే మంత్రులు అన్నారు, ఏమయ్యా ఏమన్నా పిల్ల చేష్టలా? మన పారశీక మాదీయ చట్ట ప్రకారం ఒకటేదైనా తీర్మానం చేస్తే దాన్ని మార్చేదానికి లేదు. అది ఎట్లా అవుతుందయ్యా? నువ్వే వెళ్ళగొట్టివి, మరలా వెళ్ళగొట్టబడిన ఆమెను రప్పించడం మన దేశం చట్టం ఒప్పుకోదు, విలువ పోతుంది, రాజు తిక్కలోడే అంటారు. అది కుదరదు, అది కాదు అన్నారు మంత్రులు. ప్రియమైన సహోదరులారా, ఏశావు కూడా వాకిట్లోకి వచ్చిన ఆశీర్వాదాన్ని తరుముకున్నాడు, తృణీకరించాడు. నాకెందుకయ్యా, 3 పూటల ఫుల్లుగా భోజనం ఉంటే చాలు, అదే నాకు పరలోకం. వాని కడుపే వానికి దేవుడు, నాశనమే వాని అంతం. ఆహారం కోసం ఏమైనా చేస్తాడు ఏశావు. అందుకే బైబిల్ అంటుంది, వాడు వ్యభిచారి, భ్రష్టుడు, తిండిపోతుడు, ఒక్క పూట భోజనం కోసం దేవుని ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడంట, తృణీకరించాడు. చిక్కుడుగాయ కూర కోసం విలువైన ఆశీర్వాదాలను కాలదన్నినాడు. పైగా అంటాడు, నేను చావబోచున్నాను, నాకెందుకు, ఒక పూట లేకపోతే చచ్చిపోతావు అంటుంటారు మన తల్లిదండ్రులు. మన ఇళ్ళల్లో ఏమిరా నాయన, ఒక పూట తినకపోతే చచ్చిపోతావా? మైనా
ఎప్పుడు తినని మాదిరి నాకో తింటున్నావేంద్ర నాయన. ఎక్కడైనా పెళ్ళికి కానీ ఎక్కడైనా ప్రార్థనలకు కానీ పోతే తొక్కొని ప్రజలు లైన్లలో ఉంటారు. తొక్కొని ఒక్క పూట లేకపోతే చచ్చిపోతారా అంటుంటారు కొంతమంది. వాళ్ళు ఏశావు లక్షణం అదే. నేను చచ్చిపోతున్నాను. ఈ వారానికి 21 పూటలు తింటాడు. 21 పూటల్లో ఒక పూట తగ్గినా ఓయమ్మో నేను ఇంక బతకలేను, కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి, నరాలు లాగుతున్నాయి, కళ్ళు గుంతలు పడ్డాయి, చెవులు దిమ్మలు పడ్డాయి. చూడండి, ఆహారం మీద గురి పెట్టుకొని తింటూనే ఉంటే ఎంత తిన్నా కూడా మళ్ళీ ఆకలే. తినే కొలది ఆకలి అవుతూ ఉంటుంది. గంటకు ఒకసారి తిన్నా కూడా కొంతమంది కడుపులు నిండవు. 5 పూటలకి 3 పూటలకి 6 పూటలు తినేవాళ్ళు ఉన్నారు. మళ్ళా పొద్దున టిఫిన్ తింటాడు, మళ్ళీ 12కు తింటాడు, మళ్ళీ 3కు తింటాడు, మళ్ళీ 5 గంటలప్పుడు బజారుకు పోయి గోబీనో పానీపూరి తింటాడు, మళ్ళీ 7కు తింటాడు, మళ్ళీ నిద్రపోయేటప్పుడు 10కి లైట్గా పెరుగన్నం అంటాడు, కర్డ్ రైస్ కావాలంట. ఎన్నిసార్లు తినేది? తిండిపోతాడా? అట్లా తినేవాళ్ళు కూడా ఉంటారు. ఎంత తిన్నా కూడా వాళ్ళకి, కుక్కలకి ఎంత తిన్నా కూడా కడుపు నిండదంట. అవి తిండి కోసం అటు ఇటు తిరుగుతుంటాయి. తిరిగి కుక్కలు తిండికి ఆత్రపడతాయంట. మనుషులు కూడా కుక్క బుద్ధి ఉంటుంది. ఏషియా కూడా అటువంటి వాడే. ఆశీర్వాదాన్ని తృణీకరిస్తే మరలా ఎలా వస్తుంది? దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు. 33వ వచనంలో, నేడు నాతో ప్రమాణము చేయము అన్నాడు యాకోబు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారముల వలన కానీ మిమ్ములను, మీ కృపను దూరం చేసుకునకుండా మాలో తిండిపోతుదనము, భ్రష్టమైన మనస్సును, లోక సంబంధమైన మనస్సును తీసివేయండి. మెలకువ, చురుకుదనం మాకు దయచేయండి. ఏ మత్తులు మమ్మలను వెనక్కి లాగకూడదు. ఆత్మ సంబంధమైన చురుకుదనం దయచేయి ప్రభు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.